ఇలా హైదరాబాద్ లో కూర్చొని 90% వడ్లు కొన్నాం, 80% వడ్లు కొన్నాం అంటున్నారు. ఇలా ఏ ఊర్లో చూసినా కూడా ఇంకా 40%, 30% వడ్లు ఇంకా పెండింగే ఉన్నాయి. ప్రతి ఊర్లో 20-30 లారీలు వడ్లు ఇంకా అక్కడే పెండింగ్ ఉన్నాయి. ఒకవైపు వర్షాలు పడతా ఉన్నాయి, లారీలు వచ్చే పరిస్థితి లేదు. పోయిన ట్రాక్టర్లు, లారీలు రోజుల తరబడి మిల్లుల ముంగట, గోడౌన్ల ముంగట లారీలు వెయిటింగ్ లో ఉండి మరి దించుకోవడంలో విపరీతమైనటువంటి ఆలస్యం జరుగుతూ ఉంది. అంటే ఒక్కొక్క రైతు ఇలా ఎంత దారుణమైనటువంటి పరిస్థితి ఏర్పడ్డదంటే ప్రతి రైతు కూడా రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నారు. దాదాపు 2 నెలలైంది, కొంతమంది రైతులైతే 2 నెలలైంది, ఇప్పటిదాకా కూడా వడ్లు కొన్నటువంటి పరిస్థితి లేదు. అంటే ఈ ప్రభుత్వంలో, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో పంట పండించడం ఈజీ ఉంది కానీ పంట అమ్ముకోవడం చాలా కష్టంగా మారింది. పంట అమ్ముకోవాలంటే కళ్ళల్లో రక్తం వస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. మొన్న కుకునూరుపల్లి దగ్గర ఏదో రాజస్థాన్ లారీ నాపి వడ్లెక్కిచ్చే ప్రయత్నం చేస్తే వడ్లతో సహా వాడు రాజస్థాన్కి వెళ్ళిపోయింది. ఇవాళ చేర్వాపూర్, దుబ్బాక మండల్ చేర్వాపూర్ లో సంచులు ఎత్తకపోవడం వల్ల చెదలు పట్టిపోతున్న పరిస్థితి ఏర్పడ్డది. ఇవాళ ఎన్సాన్పల్లిలో కూడా వడ్లు మొత్తం చెదలు పట్టిపోతున్న పరిస్థితి ఏర్పడ్డది. అంటే ఒకవైపు చెదలు పడతా ఉన్నాయి, చాలా ఇబ్బంది జరుగుతుంది. ఇవాళ దామోదర నరసింహ మంత్రి గారి నియోజకవర్గం అల్లాదుర్గు మండలం వెంకటాపూర్ గ్రామంలో ఇవాళటికి ఒక్క సంచి కొనలే, 1 క్వింటల్ వడ్లు కూడా కొనలే. ఇంకా ఎప్పుడు కొంటారు అర్థం కానటువంటి పరిస్థితి. ఇవాళ పత్రికల్లో వార్తలు వస్తా ఉన్నాయి. మంత్రి గారి నియోజకవర్గంలో వెంకటాపూర్ గ్రామంలో 1 క్వింటల్ వడ్లు కూడా ఇవాళటికి కొనలే. ఎక్కడ పోసిన వడ్లు అక్కడనే ఉన్నాయనేటువంటి పరిస్థితి ఈ రోజు ఏర్పడతా ఉంది. రేవంత్ రెడ్డి గారు, మీ మాటలు మస్తు మాట్లాడుతున్నావు. నేను మళ్ళా గెలుస్తా, తొక్కుతా, పండ పెడతా, తొండల భాష, తోతిరి భాష మాట్లాడుతున్నావు. అసలు నువ్వు రైతులకు ఏం చేసినావు ఒక్కటి చెప్పు నాకు. నువ్వు ఎరువుల సరఫరాలో నువ్వు ఫెయిల్ అయిపోయినావు, రైతు బంధు ఇవ్వకుండా మోసం చేసినావు, రైతు బీమా రద్దు చేసినావు. ఇలా చనిపోయిన రైతులకు గత 4 నెలల నుంచి రాష్ట్రంలో రైతు బీమా రావడం లేదు. రైతు బంధు నువ్వు 45 రోజులు వేస్తాను, ఇవాళకి రైతు బంధు పడ్డ పరిస్థితి లేదు, ఎరువులు దొరికే పరిస్థితి లేదు. మరి అదే విధంగా వడ్లు కొంటున్నావా, మక్కలు కొంటున్నావా అంటే ఇప్పటికీ ఎక్కడి వడ్లు, ఎక్కడి మక్కలు, ఎక్కడనే ఇంకా నెలల తరబడి ఇలా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. నువ్వేమో ఊరేగుతా ఉన్నావు. నీ అధికారులు, నీ మంత్రులు ఎవరు పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. ఇలా మా కనకయ్య మరణం ఇది ప్రభుత్వ హత్య. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల, కోతలు పెట్టడం వల్ల 36 సంచుల వడ్లు ఒక్క రైతుకు కోత పెడితే తాను ఎంతో కష్టపడి పండించిన పంట ఇలా కోత పెట్టిందనేటువంటి ఆవేదనలో గుండెపోటుతో నిన్న రాత్రి ఆయన మరణించడం జరిగింది.